గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అందరి ఆత్మీయ ఆహారంగా దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని ధ్యానించుకుందాం. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఈ మాటను మనం ధ్యానిద్దాం. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. మనము గొప్ప కార్యాలు చేసే గొప్పవారుగా మనం ఉండాలి అంటే మూడు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుణ్ణి బాగా తెలుసుకోవాలి. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది, వారు దేవుని ఎరిగి గొప్ప కార్యములు చేసేదరు అని. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, నేను వారిని యెహోవాయందు బలశూరులుగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు, ఇదే యెహోవా వాక్కు. ఎలా చేస్తాడట? దేవుణ్ణి ఎరిగిన వారిని, దేవుణ్ణి మనం ఎంత బాగా తెలుసుకుంటే అంత బలశూరులం అవుతామట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 ఉంటుంది కదా. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కానీ, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ అతిశయించకూడదట. అతిశయించువాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టే అతిశయించాలట. అంటే దేవుని ఎంత బాగా పరిశీలనగా తెలుసుకుంటామో, ఎంత దగ్గర క్లోజ్ రిలేషన్తో మనం దేవునిలో ఉంటామో వారే బలవంతులని వాక్యం చెప్తుంది. వారే గొప్పవారు, గొప్ప కార్యాలు చేసేవారని వాక్యం చెప్తుంది. మనం దేవుని దృష్టికి గొప్పవారంగా ఉండాలంటే మూడు ముఖ్యమైన పనులు. ఒకటి, దేవుణ్ణి బాగా తెలుసుకుందాం. ఎంత బాగా తెలుసుకోవాలా? విని చదివి మాత్రమే కాదు, రుచి చూచి ఆయన మంచితనాన్ని, విశ్వాసముతో ఆయన ప్రేమను, కష్టాల్లో ఆయన కృపను రుచి చూచి బాగా తెలుసుకుని వెనకడుగు వేయకుండా ప్రశ్నించే విశ్వాసంలో ఉండకుండా ఎంత స్ట్రాంగ్గా ప్రభువులో ఉంటామో అంత గొప్పవారం అవుతాం. యేసు ప్రభు వారు, మీలో ఎవడన్నా గొప్పవాడుగా ఉండాలంటే ఎలా ఉండాలన్నాడండి? ఒక చంటి బిడ్డను తీసుకుని వచ్చి ఈ బిడ్డలా ఉండాలన్నాడు. చంటి బిడ్డలో గర్వాహంకారాలు, గొప్పలు ఉండవు. యేసు ప్రభు మన నుంచి కోరుకుంటున్న మూడు ముఖ్యమైనది ఏంటంటే, ఆయన్ని తెలుసుకుందాం, ఆయనతో క్లోజ్గా ఉండి ఆయన గురించి సంపూర్ణంగా తెలుసుకుని ఆయనకు ప్రీతికరంగా జీవిద్దాం. హంబుల్నెస్, హ్యూమిలిటీ, దీనత్వం కలిగి ఉందాం. 3, టు సర్వ్ అదర్స్, ఎదటి వానికి చేయగలిగిన సేవ చేద్దాం. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట కూడా అదే, మీలో గొప్పవాడుగా ఉండగోరిన వాడు అందరికీ సేవకుడై ఉండాలి. సేవకుని హృదయం కలిగి ఉందాం. చంటి బిడ్డ వంటి దీన మనసు కలిగి ఉందాం. యేసు ప్రభుని బాగా ఎరిగిన వారముగా, రుచి చూచి తెలుసుకున్న వారముగా ఉందాం. అప్పుడు దేవుని దృష్టికి మనం ఏమవుతాం? గనులమవుతాం, గొప్ప కార్యాలు చేసేవారం అవుతాం. కాబట్టి ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా ఈ మూడు గుర్తుపెట్టుకుందాం. దేవుణ్ణి రుచి చూచి తెలుసుకుంటూ దేవునిలో జీవించేవారుగా, చంటి పిల్ల లాంటి దీన మనసు కలిగి వారముగాను, ఎదట వానికి సేవ చేసే సేవకుని హృదయము గల జీవితము, పరిచర్య చేసేవారుగా, తగ్గించుకొని కష్టపడి పరిచర్య చేసుకుని అప్పుడు దేవుని దృష్టికి గనులుగా ఉందాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వారి క్రియలను బట్టి జీతం ఇచ్చుటకు త్వరలో రానయ్యున్నాను. అప్పుడు ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడా, కొద్దిగలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నేను నిన్ను అనేకమైన వాటి మీద అధిపతిగా చేస్తానని ప్రభు గణపరుస్తాడు, ప్రభు గొప్ప చేస్తాడు. కాబట్టి ప్రభు నడుదాం. ప్రభు, నా డైలీ నా లైఫ్ స్టైల్లో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నేనున్న ప్రజల మధ్య నిన్ను ఎరిగిన జీవితము, నిన్ను కలిగిన జీవితము, ఈ లోకానికి నిన్ను చూపించే జీవితము, ఒక సేవకుని హృదయము, దీన మనస్సు, అలాగే నిన్ను తెలుసుకుని వాక్యానుసారంగా నడిచే జీవితం నాకు ఇవి ప్రభు అని అడుగుదాం. అలా జీవిస్తే మనం దీవింపబడి మనం అనేకులకు దీవెనగా ఉంటాం. అట్టి కృప, అట్టి జీవితం పరిశుద్ధ ఆత్ముడు మనకిచ్చును గాక. ఆమేన్. మహిమ గల తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలయ్యా. ధ్యానించిన వాక్యం ప్రకారముగా నిన్ను ఎరిగిన వారిని బలశూరులుగా చేస్తానన్నావు. నీ యొక్క అధికారములో
శక్తిమంతులుగా మమ్మల్ని మార్చండి అయ్యా. దేనికి భయపడకుండా, దేనికి కృంగిపోకుండా, ఏ బాధలకి తండ్రి మా జీవితంలో నిరాశ నిస్పృహ రాకుండా, యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుతురనే వాక్య ప్రకారం దినదినము సాతానుడు శోధకులు మమ్మల్ని కృంగదీసిన యేసు ప్రభువా నీ వైపు చూస్తూ నూతన బలం పొందుకుంటూ దీన మనస్సుతో సాధ్యమైనంత వరకు ఎదుట వానికి సేవ చేస్తూ నీ ప్రేమను నీ మంచితనాన్ని చూపిస్తూ నీ మార్గంలో నడిచే భాగ్యం మాకు దయచేయి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలోనే ఈ ప్రార్థన నీ పాదాలకు అప్పగించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగివచ్చి యేసయ్య మార్గంలో మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.